اللهم صل على محمد كما تحب وترضى. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి సమయాన్ని కూడా వ్యర్థమైన ప్రదేశాల్లో తగలకుండా, ఎక్కడండి, వ్యర్థమైన ప్రదేశాల్లో తగలకుండా పవిత్రమైనటువంటి మస్జిద్లో కూర్చొని అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క రసూల్ యొక్క మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆయన దయ మన మీద లేదనుకోండి, మీదైనా నాదైనా సమయం ఎక్కడో గడుస్తుంది. మీదైనా నాదైనా సమయం ఎక్కడో గడుస్తుంది. దానికి మళ్ళీ అల్లాహ్ దగ్గర పట్టుబడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కానీ అల్లాహ్ దయాకరుణ ఉంది కనుక ఈ పవిత్ర ప్రదేశంలో వచ్చాం. ఇలాంటి పవిత్ర ప్రదేశాల్లో హాజరవుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ధార్మిక ప్రసంగం ఎక్కడని చెప్పినా మనం వెళ్ళి కూర్చోడానికి చూడాలి. ఎందుకు అంటే ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, దాని సారాంశం ఏమిటి అంటే, ఓ విశ్వాసులారా, మీరు ధార్మిక సభలలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి అంటాడు. సూరా ముజాదలా వాక్యం 11. ధార్మిక సభల్లో కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలంట? ఎలా కూర్చోవాలి? ఇవ్వండి మన దగ్గరదండి. అవునా, రబ్బీలో చెప్పాలంటే వెళ్ళి దగ్గరగా కూర్చోమంటాడు అల్లా. అల్లా యొక్క మాట ఇది. తర్వాత అల్లా మరొక మాట ఏమంటాడంటే, మీ వెనుక వచ్చే వారికి కూర్చోవడానికి చోటు ఇవ్వండి. మీ వెనుక వచ్చిన వారికి కూర్చోడానికి చోటు ఇవ్వండి, అల్లా మీకు స్వర్గంలో చోటిస్తాడు అన్నాడు అల్లా. అల్లాహు అక్బర్. ఎక్కడ చోటిస్తాడంట భయ్? మాటలా? స్వర్గంలో చోటు మాటలా? మాటలు కాదు కదా. చిన్న ఆచరణకి పెద్ద ప్రతిఫలం పెట్టాడు అల్లా. విశ్వాసులారా, మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి, మరియు మీ వెనక వచ్చే వారికి కూర్చోవడానికి చోటివ్వండి, అల్లా మీకు స్వర్గంలో చోటిస్తాడు. అల్లా మనందరికీ కూడా ఇలాంటి ధార్మిక సభలలో మారు పాల్గొనే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, పెద్దలారా, ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. లైట్ ఉద్దేశం ఏంటంటే వెలుగునివ్వడం, క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫ్యాన్ ఉద్దేశం ఏమిటండి అంటే గాలినివ్వాలండి. అది గాలి ఇవ్వకపోతే అక్కడి నుంచి కిందకి దింపేస్తాం. అదే గాలి ఇస్తే మన నెత్తి మీద పెట్టుకుంటాం. అంటే ఉద్దేశాన్ని మర్చిపోతే, లక్ష్యాన్ని మర్చిపోతే దాని యొక్క స్థాయి దిగజారిపోద్ది. అదే దాని లక్ష్యాన్ని అది గుర్తుపెట్టుకుంటే దాని స్థాయి పెరిగిపోద్ది. చిన్న లాజిక్ అంతే. లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే దాని స్థాయి పెరిగిపోయింది. లక్ష్యాన్ని కోల్పోతే, విడిచిపెడితే, లక్ష్యం ఏంటి? ఫ్యాన్ది గాలి ఇవ్వాలి, ఇవ్వటం మానేసింది, దాని గౌరవాన్ని ఏమవుద్ది, దాని స్థానాన్ని ఏమవుద్ది? కోల్పోద్ది, కిందకు వచ్చేస్తుంది. అలాగే మీకు, నాకు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం, ఆ ఉద్దేశం ఏమిటి అంటే, మనందరినీ సృష్టించిన ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తని తెలుసుకోవడం. ఇది మానవ జీవిత లక్ష్యం. ఎందుకంటే సోదరులారా, పెద్దలారా, ప్రపంచంలో ఏ జీవికి కూడా అల్లా విచక్షణ జ్ఞానం అనేది ఇవ్వాల. ఏమేం లేదు భయ్, విచక్షణ జ్ఞానం. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏది ధర్మసమ్మతం, ఏది అధర్మం, దేనికి లేదు బుద్ధి జ్ఞానం, విచక్షణ జ్ఞానం అంటారు. అది కేవలం మనిషికే దైవం ప్రసాదించాడు. అలాంటి మనిషి తనను సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? ₹10 అండి పెన్. ఇది ఎంత? ₹10. దీన్ని తీసుకునేటప్పుడు నేను ఒకసారి ఇలా తీసి, అన్న ఒక పేపర్ ఇవ్వన్నా అని చెప్పి దాని మీద రాసి
పనిచేస్తుందో లేదో చూసి దీన్ని నేను కొనుక్కుంటున్నా. ఈ తెలివి ఉంది నాకు, తెంగరోణ్ణి కాదు నేను. వాచ్ ఉంది, వాచ్ 700, ఇది షాప్కి వెళ్ళా. అన్న ఒకసారి తిరుగుతుందో లేదో బ్యాటరీ వేసి చూపెట్టన్నా. తెలివి ఉంది, నేనేం పెట్టుకోండి కాదు, తిరిగితే కరెక్ట్గా ఉంటేనే కొనుక్కుంటా. మరి ఇవన్నిటి గురించి నేను తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు నన్ను సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించాల్సిన బాధ్యత, ఆ దైవం గురించి తెలుసుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంటుందా ఉండదా? నాకు తెలియదండి, నేను తెలుసుకోలేకపోయానండి అని ఆ తీర్పు దినం రోజున అల్లా దగ్గర అనడానికి కుదరదు. నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చానురా నేను, నీకు విచక్షణ అనేది నేను ఇచ్చాను. రోడ్డు మీద 10 మంది మూగి ఉంటే అన్నా ఏమైందన్నా అక్కడ అందరూ ఉన్నారు, నీకు అవసరమా? అదే అయినా తెలుసుకుంటాం మనం. ఇది మనిషి నైజం. ఇది అవసరం లేని దాన్ని కూడా నువ్వు వదలలేనోడు. మరి ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సూర్యుణ్ణి, ఈ చంద్రుణ్ణి, ఈ నక్షత్రాలను, ఈ గాలిని, ఈ అగ్నిని, ఈ నీటిని, ఇవన్నీ సృష్టించినటువంటి దైవాన్ని తెలుసుకోవద్దా? నన్ను 9 నెలలు తల్లి గర్భములో పెట్టి నాకు ఆహారం పెట్టింది ఎవరు? ఊపిరి తీసుకునేలా మార్గాలు కల్పించింది ఎవరు? లోపల నా కనుబొమ్మలను తయారు చేసిన వాడెవరు? నా కళ్ళను తయారు చేసిన వాడెవరు? నేను శ్వాస పీల్చుకోవడానికి విడవడానికి ముక్కుని తీర్చిదిద్దిన వాడెవరు? నేను ఇతరులు చెప్పేటువంటి మాటని వినడానికి చెవులను చేసింది ఎవరు? నేను ఇతరులతో మాట్లాడటానికి 2 పెదవులు 1 నాలుకను సృష్టించింది ఎవరు? నేను వస్తువులని పట్టుకోవడానికి నా చేతులను మరియు వాటిలో కీళ్లను మరియు వాటిలో జాయింట్లను మరియు నా ఊపిరితిత్తులను, నా లివరును, నా కిడ్నీలను, నా పేగులను, నా డైజెషన్ అరిగేటువంటి సిస్టాన్ని, నా లోపల పూర్తిగా ప్రవహించే రక్తాన్ని, నా పూర్తి శరీరంలో ఉండే నరాలను, నా కాళ్లను, ఆ కాళ్లలో కదిలే శక్తిని, ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఒక మనిషి ఉన్నాడండి, అంటున్నాడు ఈ భూమి మీద ఈ భూమి లేనప్పుడు ఒక పెద్ద పేలుడు సంభవించిందండి. ఈ భూమి లేనప్పుడు ఏమొచ్చిందంట? ఏమంటున్నాడు? ఈ భూమి ఆకాశాలు ఎలా ఏర్పడ్డాయంటే ఒక పెద్ద పేలుడు సంభవించిందండి. ఆ పేలుడు ద్వారా భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయండి. అవి క్రమబద్ధంలో తిరుగుతున్నాయండి అని చెప్పన్నాడు. దీని ఉదాహరణ ఎలాగంటే, ఉదాహరణకి నేను అన్నా, ఏమండి నేను వచ్చి ఇక్కడ ఎలా కూర్చున్నాను తెలుసా? బయట రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్ద పేలుడు సంభవించింది, దెబ్బకి మసీదులో వచ్చి కుర్చీలో కూర్చున్నా అన్న. ఎలా చూస్తారు మీరు నన్ను? ఎలా చూస్తారు? పోయి నిజం చెప్పండి, ఎలా చూస్తారా? ఎరా నీకు అండిగానో మేము పెచ్చోళ్ళ కనబడుతున్నావా? పేలితే పటాపంచులు అయిపోవాలి, తుకడాలు అయిపోవాలి, లేదా ఎగిరి ఏ గోడకు తగిలియాలి, నీ తలకాయ పగిలిపోలే, చచ్చూరుకాలి లేదా హాస్పిటల్లో ఉండాలా. అలా కాకుండా అబ్బా రోడ్డు మీద వెళ్తుంటే మున్నా నగర్ లో పాత బస్తీలో పేలుడు సంభవిస్తే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నావా? మా నాయనే వినేవాడు చెవిటోడైతే మోగుడు హరికథ చెప్తాడని చెప్తున్నావు నువ్వు. అనుకుంటావా లేదా? అనుకుంటావా లేదా? ఈ రోజున కొందరు అలాగే అనుకుంటారు. ఇవన్నీ కూడా పేలుడు సంభవించే దానికోసమే. అరే ఆ పేల్చిన వాడెవరు?
ఈ ప్రపంచంలో ఒక సూది ఉంది కదా, సూది దానికదే ఉనికిలోకి వచ్చేసిందా? ఏం భయ్, ఇది ఒక వాచ్, ఇది ఎక్కడ కొన్నారు సార్ అంటే ఇది దానికదే నా చేతికి వచ్చేసింది అన్నాను. ఎలా చూస్తారు మీరు నన్ను? నవ్వుతావేంట్రా? ఎలా చూస్తారు? పెచ్చోళ్ళ కనపడతాను మీకంటే నీ చేతికి దానికదే పుట్టేసిందా? ఎందుకురా బాబు మమ్మల్ని ఎటకారం చేస్తావు? ఏ షాపులో కొన్నావు వచ్చి చెప్పాను కదా. మరి అలాగే భూమి దానికదే వచ్చేసింది, సూర్యుడు దానికదే వచ్చేసాడు, చంద్రుడు దానికదే లెగిసిపోయింది, నక్షత్రాలు వాటికి అయ్యే వచ్చే కాదు. అల్లాహ్ ఖురానే మజీదులో అంటున్నాడు ఏమని? అల్లాహుల్లదీ ఖలఖకుం, ఆయనే అల్లాహ్, ఆయనే సృష్టించాడు. ఎలా సృష్టించాడు? ఏ విధంగా సృష్టించాడు? కున్ ఫయకున్, అయిపోమన్నాడు, అయిపోయాయి. అల్లాహు ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, అల్లాహ్ ఏ భూమి ఆకాశాలను సృష్టించాడు. సృష్టించిన వాడు దైవమేండి, సృష్టికర్త సృష్టించాడు. ఆ దైవం సృష్టిస్తే, ఆ సృష్టికర్త సృష్టిస్తే లేదు దానికదే పగిలిపోయిందంట, దానికదే వచ్చేసిందంట. అల్లాహ్ క్షమించుగాక. ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. ఇప్పుడు పిల్లలకి ఏంటి సిలబస్లో ఒకప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవారు, ఇప్పుడు జ్ఞానము అనే పేరుతో కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తున్నారంటే అజ్ఞానులుగా మారుస్తున్నారు. ఎలాగా? ఎలా భయ్? అజ్ఞానంలోకి తీసుకుపోతున్నారు. సోదరులారా, పెద్దలారా, మనందరి జీవిత లక్ష్యం ఏంటంటే ఆ దైవాన్ని మనం తెలుసుకోవడం, ఆ దైవం గురించి మనం గ్రహించడం, ఆ సృష్టికర్త గురించి మనం నేర్చుకోవడం, తెలుసుకోవడం. ఆయన ఎలాంటి వాడు? పుట్టుక లేదు, దైవానికి ఏం లేదు, అల్లాహకి ఏం లేదు, అల్లాహకి ఏం లేదు. ఎక్కడన్నా విన్నారా మీరు మసీదులో ఈరోజు అల్లాహ్ బర్త్డే అండి విన్నారా? అల్లాహకి పుట్టుక లేదు. పుట్టుకుంటే ఆయన అల్లాహ్ అవుతాడా? అల్లాహ్ అవుతాడా పుట్టుకుంటే? కదా. పుట్టినోళ్ళు ఏంటి? మనిషి పుడతాడు, జిన్నాతులు పుడతాయి, ఏనుగులు పుడతాయి, సింహాలు పుడతాయి, ఇవన్నీ జీవరాశులు పుడతాయి. ఎవరాజ్ఞతో? దైవం ఆజ్ఞతో పుట్టిస్తాడు. దైవం పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. చావు లేదు, దైవానికి ఏం లేదు. ఎక్కడన్నా విన్నారా అంటే మా దేవుడు ఈరోజు చచ్చిపోయాడండి అని చెప్పి? ఏ మసీదులో అన్నా అంటే మా దేవుడు ఈరోజు చచ్చిపోయాడండి, మళ్ళీ లెగుస్తాడండి? మసీదుల్లో విన్నాము మనం. ఎందుకని? వల్ హయ్యుల్ ఖయ్యూమ్, ఆయన నిత్యుడు, సజీవుడు, ఆయన నిత్యం ఉంటాడు, సజీవంగా ఉండేవాడు. అవ్వలహు వ ఆఖిరహు, ప్రారంభం నుంచి ఉన్నాడు, అంతంలో కూడా ఆయనే ఉంటాడు. ఆ అల్లాను మనం గ్రహించాలి. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు. కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దైవం ఆ అల్లాహకి రూపం లేదు. ఆ ఒకే ఒక్క అల్లాను తెలుసుకోవడం మానవుని యొక్క, ప్రతి మానవుని యొక్క బాధ్యత. తెలుసుకోవాలా వద్దా? ఏం భయ్, మనం అన్నీ తెలుసుకున్నాం కదా, తెలుసుకున్నామా లేదా? ప్రతిదీ తెలుసుకున్నాం. అల్లాహ్ గురించి తెలుసుకోవాలా. అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, ఆ అల్లాను తెలుసుకున్న తర్వాత మన జీవిత లక్ష్యం ఏమవ్వాలంటే ఆ అల్లాను రాజీ చేసుకోవడానికి బ్రతకాలి. ఇది అసలు లక్ష్యం అవ్వాలి. ఒక మనిషి అల్లాని తెలుసుకున్నాడు, అల్లాహ్ గురించి పూర్తి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క సుగుణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. కానీ అల్లాహ్ యొక్క రాజీ కోసం, అల్లాహ్ను సంతోషపెట్టడం కోసం తన జీవితాన్ని గడపట్లేదు. మొత్తం శూన్యం, మొత్తం వ్యర్థం జీవితం, మొత్తం శూన్యం, మొత్తం వ్యర్థం జీవితం.
ఎందుకని? అల్లా తబారక్ తఆలా ఖురాన్ మజీదులో అంటాడు, ప్రవక్త మీరు ఇలా అనండి, నా యొక్క ఆరాధన, నా యొక్క త్యాగము, నా జీవన్ మరణాలు అన్నీ కూడా ఆ సమస్త లోకాల సృష్టికర్త అయిన అల్లా కోసమే అని చెప్పానండి అంటాడు అల్లా. ఏమంట ప్రవక్త, కుల్, ప్రవక్త చెప్పండి మీరు, నా సమస్త ఆరాధనలు, నా త్యాగము, నా బ్రతుకడము, నేను చనిపోవడము, ఇవన్నీ కూడా సమస్త లోకాల పోషకుడైన ఆ అల్లా కోసమే. ఆ అల్లా కోసం నా ఆరాధన ఉండాలి, ఆ అల్లా కోసమే నా త్యాగం ఉండాలి, ఆ అల్లా కోసమే నేను బ్రతుకుతూ ఉండాలి, ఆ అల్లా కోసమే నేను చనిపోవాలి. ఇది మన జీవిత లక్ష్యం అవ్వాలి. ఈ రోజున మన జీవిత లక్ష్యం మనమే మర్చిపోయాం. జీవిత లక్ష్యం నుంచి మన ఆలోచన విధానం మారిపోయింది. అల్లా క్షమించుగాక. అందుకే సోదరులారా, పెద్దలారా, ఆ అల్లాను రాజీ చేసుకోవడం, ఆ అల్లాను సంతోషింపజేసుకోవడం మన జీవిత లక్ష్యం అవ్వాలి. ఎప్పుడైతే నేను నా అల్లాని రాజీ చేసుకోవాలని టార్గెట్ పెట్టామో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం అడుగడుగు కూడా ఆలోచించి ఆచి తూచి వేస్తాము. మన మాట అడుగడుగున కూడా ఆలోచించి ఆచి తూచి మాట్లాడతాం. ఏం సోదరులారా? ఎందుకని? అల్లా రాజీ అవుతాడో కోపం పడతాడో, అల్లా ఇష్టపడతాడో అయిష్టపడతాడో. లక్ష్యం అనేది కళ్ళ ముందు ఉంటే భయం వేస్తుంది మనిషికి. ఈరోజు లక్ష్యం లేదు, భయం కూడా లేదు. లక్ష్యం లేదు, భయం కూడా లేదు. లక్ష్యం ఉందనుకోండి, జీవితం ఎలా ఉండదు మనది. మన జీవితాలు ఎలా ఉండవు. ప్రవక్త వారి దగ్గరకు వచ్చి కొందరు అరబ్బులు అంటారు, ఏమంటారు? ప్రవక్త, మేము విశ్వసించాము అంటారు. వెంటనే ఖురాన్లో వాక్యం వస్తుంది, ఓ ప్రవక్త నీవు వారితో చెప్పు, వారు ఇంకా విశ్వాసంలో రాలేదు, కేవలం ఇస్లాం యొక్క హద్దుల్లోకి వచ్చారు అంతే. ఎక్కడికి వచ్చారు? ఇస్లాం యొక్క హద్దుల్లోకి వచ్చారంతే. ఇంకా విశ్వాసం పూర్తిగా కాలేదు వాళ్ళు, విశ్వాసులు ఇంకా అవ్వలేదు వాళ్ళు, పూర్తిగా విశ్వాసంలో ప్రవేశించలేదు వాళ్ళు. ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనం కొంచెం ఇస్లాం ఫాలో అయ్యి, మీరైనా నేనైనా, ప్రపంచంలో మనమే పెద్ద గొప్ప విశ్వాసుల్లా ఫీల్ అయిపోతున్నాం. బా, మనంత తోపు టాపు ఎవరు లేరు అసలు. గడ్డం పెట్టుకోలేదంటే అబ్బే సున్న పెట్టడా, అబ్బే ఎన్ని భయాల్లో కూర్చుంటాడో. ఈ మాటలు వద్దు సోదరులా, అస్సలు వద్దు, అస్సలు వద్దు. ఎవరి ఆచరణ, ఎవరి మృత్యువు ఎప్పుడు ఎలా మారిపోతుందో అల్లా చేతుల్లో ఉంది. ఆయన తప్ప ఎవరు నిర్ణయించే హక్కు ఎవరికి లేదు. కితాబుల్ కబాయిర్ అనే ఒక పుస్తకం ఉంది, అల్లమా జహబీ రహమతుల్లాహ్ అలైహి. అందులో ఒక విషయాన్ని రాశారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక్కొక్క వ్యక్తికి తీర్పు దినం రోజున తీర్మానం ఎలాగా అవుతుందంటే, అతడు చూస్తే భూలోకంలో పుణ్యాత్ముడు కనపడతాడు, కానీ నరకానికి వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ప్రజల ముందు పుణ్యాత్ముల్లా కనపడేవాడు అతడు, కానీ అతడు తీర్పు ఏమైంది? తీర్పు దినం రోజున ఏమైంది భయ్? నరకానికి వెళ్ళిపోయాడు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కొద్దిమంది చూడటానికి ప్రపంచంలో పాపాత్ముల్లా కనపడతాడు, కానీ ఎప్పుడు తౌబా చేసుకున్నాడో, ఎప్పుడు తౌబా చేసుకొని చనిపోయాడో అది అల్లాహ్కి అతడికి తప్ప ఎవరికి తెలియదు. అల్లాహ్ తీర్పు దినం రోజున అతడి నివాసం, అతడి తీర్మానం స్వర్గం చేసేస్తాడు. ఎవరి గురించి కూడా మనం ఏమనకూడదు. మనకెందుకు భయ్? మనకెందుకు? ఒక నోటి మాట వదిలేమంటే భయపడాలి. ఎందుకు వచ్చిందిరా బాబు మనకి? అల్లాహ్ కోపడతాడేమో, అల్లాహ్ నారాజు అవుతాడేమో, అల్లాహ్ ఇష్టపడతాడేమో. అబ్బే ఈ రోజున మళ్ళీ అది లేనే లేదు, ఖతమైపోయింది. అసలు మాట అంటే ఆలోచించట్లేదండి, తప్పేది వదిలేస్తున్నాం అంతే. ఎవడేమనుకుంటా నాకేంటి, నేను ఇంతే, నేను మారను, మారకపోతే వదిలే, నాశనం అయిపోతాం.
ఏమన్నా అంటే హజరత్ ఉమర్ రదియల్లాహు గారు కోపం ఉండేదండి. అబ్బా, ఉమర్ రదియల్లాహు గారితో నీతో పోల్చుకుంటున్నావా? అస్తగ్ఫిరుల్లా, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. వాళ్ళ గుర్రాల కాలి దుమ్ముకి పనికిరాం మనందరం. సహబా రదియల్లాహు అజ్మయీన్ యొక్క గుర్రాల కాలి దుమ్ముకి సరిపోం మనం. వాళ్ళతో పోల్చుకుంటామా? సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా హజరత్ జీ మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్ అలైహి ఒక పెద్ద అల్లా యొక్క వలి గడిచారు. ప్రపంచంలో ఆయనతో అల్లా ఒక పెద్ద పని తీసుకున్నాడు. వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ప్రతిరోజు కూర్చునేవాడు. అతడికి గడ్డం ఉండేది కాదు, క్లీన్ షేవ్. ఏముండేది కాదు? గడ్డం ఉండేది కాదు, క్లీన్ షేవ్. ఆయన రోజు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒక వ్యక్తి అంటాడు హజరత్ జీ మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్తో, హజరత్, మీ దగ్గరికి ఆ మనిషి డైలీ వచ్చి వెళ్తున్నాడు కదా, మీరు చెప్పచ్చు కదా గడ్డం పెట్టమని. చెప్పరేంటంటే మీరా అలా వదిలేస్తారే? చెప్పచ్చు కదా, చెప్పాలి కదా, మీ మాట అంటే మారుతాడేమో కదా. వెంటనే హజరత్ జీ మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్ ఏమన్నారో తెలుసా? అల్లాహు అక్బర్. పెద్దోళ్ళ ఆలోచన అలా ఉండేది. ఈ రోజున మన ఆలోచన అంతా జోష్ అయిపోయింది. హోష్ ఉండదు, ఏం మాట్లాడుతున్నామో. అందుకే సాథీలు అందరూ మనకు దూరం అయిపోతుంటారు. ఏదో సామెత ఉంటుంది తెలుగులో, నోరు మంచిదైతే, అంతేనా, నోరు మంచిదైతే ఊరే మంచిదైపోద్ది. మన నోరు కుదురలేదనుకోండి, దగ్గరోళ్ళు కూడా మా వాడు నమాజు చదువులు కానీ దరిద్రుడే అండి, ఒక మాటతో తీసిపడేస్తారండి, వేస్ట్ గాడు అన్నాడు, తీసేస్తారండి. హజరత్ జీ మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్ ఏమన్నారంటే, అయ్యా, పెనము ఇంకా వేడెక్కలేదు, వేడి ఎక్కనప్పుడు రొట్టి వేస్తే సరిగ్గా రాదు అన్నారు. ఇది జవాబు. అయ్యా, పెనం ఇంకా వేడెక్కలేదు, వేడెక్కన పెనం మీద రోటీ వేస్తే అది సరిగ్గా రాదు అన్నారు. అంటే అతని విశ్వాసం ఇంకా బలపడాలయ్యా, అతడికి అల్లా మీద నమ్మకము, ప్రవక్త వారి మీద ప్రేమ, ప్రవక్త వారిపై అత్యధిక విశ్వాసము, ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఈరోజు నోటి మాట తుపుక్కును వదిలేస్తారు, తప్పేను వదిలేస్తారు. అల్లా క్షమించుగాక. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోదరులారా, పెద్దలారా, ఈ నాలుక చాలా ప్రమాదకరమండి, చాలా ప్రమాదం. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎంతో మందికి స్వర్గానికి తీసుకుపోయేది ఈ నాలుక, ఎంతో మందిని నరకానికి తీసుకుపోయేది కూడా ఈ నాలుకే అన్నారు. ఏమన్నారు భయ్? ఎంతో మందిని స్వర్గానికి తీసుకుపోయేది నాలుక, ఎంతో మందిని నరకానికి తీసుకుపోయేది కూడా నాలుకే. ఎందుకని? ఈ నాలుగుతో ఏది పడితే అది మాట్లాడేస్తే నరకానికి పోతారు. ఈ నాలుగుతో మాట్లాడేటప్పుడు భయపడుతూ అల్లా పట్టుకుంటాడేమో అని ఆలోచించి మాట్లాడితే స్వర్గానికి పోతారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే రెండు దవడల మధ్య ఉన్న నాలుక, రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగాన్ని రక్షించుకుంటారో, నేను నా బాధ్యతతో అల్లాహ్తో స్వర్గం కోసం సిఫారసు చేస్తానన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే సోదరులారా, ఈ మాట మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాలి. కానీ ఈ రోజున ఎవరిని వదలట్లేదు మనం. ఇంట్లో పెళ్ళానికి కూడా పేరెడతాం, తండ్రికి కూడా. ఉన్నారా లేదా భయ్? మీరు మంచోళ్ళే, నేను మిమ్మల్ని అంటలేదు సోదరులారా. తండ్రికి కూడా పేరు పెడతాం, తల్లికి కూడా పేరు పెట్టే పెద్దోళ్ళు ఉన్నారండి. చులకనగా మాట వదిలేస్తారు, తీసి పడేస్తారంటే. అన్నదమ్ముళ్ళకి పేరు పెడతారు, మస్జిద్ ఇమాముకి, మౌజున్కి, ఆఖరికి హాఫీజ్కి, ఆలింకి, ముఫ్తీకి కూడా పేరు పెడతారు. ఎవరికి? 18 ఏళ్ళు ఇమామత్ చేసి మానేసా. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. 2004 నుంచి 2022 వరకు చదివించాను నమాజ్. అల్లా దయ వల్ల అల్లా ఒక గొప్ప పేరు ఇచ్చాడు, మా ఊర్లో ఒక మంచి గౌరవం ఇచ్చాడు. మా మసీద్ ఇమాం చాలా మంచిగా ఉంటారు అని చెప్పి ఇప్పటికీ కూడా మసీద్ ముతవల్లి నేను మానేటప్పుడు కూడా చేయమన్నారు. డైరెక్ట్గా వీడియోలోనే రికార్డ్ అవుతుంది కదా, మీకు ఏదో పక్కన చెప్పట్లా.
నేను మానేస్తుంటే కూడా చేయమన్నారు 2022లో. లేదు ఇమాం సాబ్ మీరు ఉంటే బాగుంటుంది కదా. నాకు కుదరట్లేదు. ఏ ప్రయాణాలకి ముఫ్తీ సాబ్ ఎన్నోసార్లు పిలిస్తే రాలేకపోయా. ఎందుకంటే ఇమామత్, ఎందుకంటే మనం నియత్ చేస్తాం కదా, అల్లా సంతోషం కొరకు 4 రకాతులు జోహర్ నమాజ్ చదువుతున్నాను ఈ ఇమాం వెనక. ఈ ఇమాం వెనక అనేది కేవలం నమాజ్లోనే కాదు, ప్రతి టైంలో కూడా ఇమాం వెనక పడిపోతున్నారు మన వాళ్ళు. ఎలాగా? ఇమాం గారు కోటేశారంటే ఈ మధ్య. ఇమాం ఏంటి వాచి పెట్టాడు, మెరుతుంది రోయ్. ఇమాం ఏంటి ఈ మధ్య కొంచెం ఒళ్ళు పెంచాడు. ఇమాం ఏంటి మధ్య కొద్దిగా నవ్వుతున్నాడు. అంటే ఎడుతూ చచ్చిపోవాలా? బట్టలు చింపేసుకొని అడుక్కునే వాళ్ళ ఉండాలా? అప్పుడు మీ గౌరవమే పోతే. అక్కడ మసీదు వాళ్ళు సరిగ్గా జీతం ఎవరేమో దరిద్రులేమో ఊరోళ్ళు, అందుకే పాప ఇమాం గారు అలా ఉంటున్నారని చెప్పి మీ గౌరవం పోతే. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ధార్మిక పండితుడైనా అవ్వండి. ఏమవ్వాలి? ధార్మిక పండితుడైనా అవ్వండి, లేదా ధార్మిక విద్యను ప్రేమించండి, లేదా ధార్మిక విద్యను ప్రేమించండి, లేదా విద్యావంతులను గౌరవించండి, లేదా విద్యావంతులను గౌరవించండి, కానీ వారిని పేరు పెట్టకండి, వారి లోపాలు వెతకండి. మీరు నాశనం అయిపోతారన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నాశనం అయిపోతారన్నారు క్లియర్గా. బర్బాద్. ఈరోజు ఎవరిని వదలట్లా, అల్లా క్షమించుగాక. ఈ నాలుకే అండి, నరం ఉన్నది కదా, ఎటు పడితే అటు చక్క 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 వాయించేస్తుంది అంతే. ఎదరేమో ఇమాం సాబ్ సలాం అలైకుం సూపర్ తోప్, వీడేమో ఎర్రబాగులోడు, మా వాడు చాలా మంచివాడు అండి బాబు, సూపర్ అండి బాబు అంటాడు ఇమాం. ఆ ఇమాం అలా పోతాడు కదా, వేస్ట్ గా నిట్టిడు. ఈయన ఎప్పుడు తీసేస్తే బాగుంటుందో. డబల్ గేమ్ కదా, డబల్ గేమ్ కదా. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మీ కంట్లో ఉన్నటువంటి పొరుగువాని కంట్లో ఉన్నటువంటి నలుసు మీకు కనబడుతుంది, మీ కంట్లో ఉన్న దూలం మీకు కనబడదు అంటారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఏంటి? పొరుగువాడి కంట్లో ఉన్న చిన్న నలక మనకు కనబడుతుంది క్లియర్గా, మన కంట్లో ఇంత దూలం ఉంటుంది కనబడదు మనకి. అబ్బే అస్సలు కనబడదు. సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాలికని కంట్రోల్ చేసుకోవాలి. నాలిక మంచిదైందా అందరూ మనోళ్లే, అందరూ ఎట్టు జడ్ మనోళ్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ ఆప్యాయతతో మాట్లాడేవారండి. ప్రేమ ఆప్యాయతతో. మీకు ఆశ్చర్యం వేస్తుంది ప్రవక్త గారి జీవితం గురించి నేను కనుక టాపిక్ మాట్లాడితే. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న చిన్న పిల్లలతో పలకరించేవారు దారిలో వెళ్తుంటే. చిన్న చిన్న పిల్లలతో పలకరించేవారు, అడిగేవారు, ఏడి మీ తమ్ముడు మీ సోదరుడు ఎక్కడున్నాడు, అతడికి ఖర్జూరం తీసుకెళ్ళి ఇవి అనేవారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే మనం ప్రేమని పెంచుతామో, ఎప్పుడైతే మనం అల్లాకు భయపడుతూ అల్లాని రాజీ చేసుకోవడం కోసం బ్రతుకుతామో, అప్పుడు అల్లా కూడా రాజీ అయిపోతాడు, ప్రజలు కూడా మన యొక్క ప్రేమికులు అయిపోతారు. ఈ రోజున అల్లా కూడా నారాజ్, ప్రజలు కూడా నారాజ్. ఎందుకని? జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయాం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మన జీవితంలో ఈ దీన్ రావాలి, మన జీవితంలో అల్లా యొక్క ఆజ్ఞ రావాలి, ప్రవక్త వారి పద్ధతి రావాలి. దానికి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మక్తబులు ఖాయం చేయాలి. ఏం ఖాయం చేయాలి? మక్తబ్. ఈ రోజున మక్తబులు కరువైపోయాయి. మస్జిదులు బోర్డులు ఉన్నాయి, ఇమాములు ఉన్నారు, కానీ పిల్లలు పంపించట్లా. ఎవరిని పంపట్లా? ఓ పండు, హే పండు, अरे बाबू मैं 700 किलोमीटर जाना, अब निकल जाना, मैं मेरा बयान हो गया तो तुम्हारे को बिठा डालता, तुम बयान कर रहा ఓకే. ఏమిటండి? మస్జిద్లో ఇమాం ఉన్నారు, మసీద్ కూడా ఉంది, కొద్దిమంది ఇంటింటికి వెళ్ళి పిలుస్తున్నారు కూడా, బచ్చోంకు పేజో, పిల్లల్ని పంపించండి పిల్లల్ని పంపించండి అని చెప్పి. అబ్బే మా పిల్లలండి పొద్దున్నే వెళ్తారండి శశికి, 7ంటికి వెళ్ళిపోవాలా, సాయంత్రం మళ్ళీ 7ంటికి వస్తారంట. పంపించండి, ఎవరు వద్దన్నారు? మా వాళ్ళు నారాయణకి వెళ్ళాలండి, పొద్దున్న 6ంటికి వెళ్ళండి, సాయంత్రం 6ంటికి పంపించండి, ఎవరు కదన్నారు? ఆ తర్వాత మళ్ళీ పంపిస్తారు ఓల్డేజ్ హోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎందులో పంపిస్తారా? దునియా చదివించాం, దీన్ని పెట్టలేదు కదా వీళ్ళకి.
అంతే కదా, దునియా ఫుల్గా చదివించేసాం, దీన్ని చదివించలా, మసీద్ ఇమాం దగ్గరికి పంపించలా, ఖురాన్ మరియు హదీస్, అల్లా మరియు అల్లా యొక్క రసూల్ మాటలు నేర్పించలా, నమాజ్ మనం అలవాటు చేయలా. నెక్స్ట్ మన జనరేషన్ అలాగే చేస్తారు మనల్ని. అల్లా మనందరినీ రక్షించుగాక. చదివించొద్దు దాంట్లో. 1 గంట పిల్లలు మసీద్కి వెళ్ళి మక్తబ్లో కూర్చునేలా చదివించండి. ఆ విధంగా ఏర్పాటు చేయండి. ఆడవారి కోసం ధార్మిక సభలు పెడుతూ ఉండండి. గురువుల్ని రప్పించి మాట్లాడిస్తూ ఉండండి. మగవాళ్ళు కూడా ధార్మిక సభల్లో కూర్చుంటూ ఉండండి. బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ప్రపంచం కోసం మాట్లాడుతూ ఉంటామో ప్రపంచం ప్రేమ పెరుగుద్ది. ఎప్పుడైతే దీని విషయాలు, అల్లా యొక్క రసూల్ విషయాలు మాట్లాడతామో దీని పెరుగుద్ది. దునియా గురించి మాట్లాడితే దునియా మొహబ్బత్, దునియా ప్రేమ వస్తుంది. దీని గురించి మాట్లాడితే దీని యొక్క ప్రేమ వస్తుంది. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, పెద్దలారా, మీ అందరితో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనందరిలో ఆపస్లో మొహబ్బత్ కోసం చేద్దామా ఇన్షాల్లా. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలండి. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అప్పటి వరకు స్వర్గంలో వెళ్ళరు ఎప్పటి వరకు అయితే మీరు పరిపూర్ణమైన విశ్వాసి కారో. సహీ ముస్లిం హదీస్, దాని సారాంశం. మీరు అప్పటి వరకు పరిపూర్ణమైన ముస్లిం కారు ఎప్పటి వరకు అయితే మీరు ఒకరిని మరొకరు ప్రేమించుకోరో. ప్రేమ ఇంపార్టెంట్ అండి. ఏమి ఇంపార్టెంట్? ఈ రోజున ప్రేమే లేదు, అదే కరువు అయిపోయింది. అసూయ పెరిగిపోయింది, ఈర్ష్య పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది, కుళ్ళు పెరిగిపోయింది. ఒకడు బాగుంటే అస్సలు తట్టుకోలేం మనం. పెట్రోల్ వేసి కాల్చేసినట్టు ఉంటుంది ఒళ్ళంతా. ఆడ ఆనందంగా ఉంటే బాధ వచ్చేస్తుంటుంది, ఆడు సంతోషంగా ఉంటే ఏడుపు వచ్చేస్తుంది. చాలా దారుణంగా అయిపోయింది అన్నమాట. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అప్పటి వరకు కూడా స్వర్గంలో వెళ్ళలేరు ఎప్పటి వరకు అయితే పరిపూర్ణమైన విశ్వాసి కారో. మీరు అప్పటి వరకు పరిపూర్ణమైన విశ్వాసి కారు ఎప్పటి వరకు అయితే మీరు ఒకరిని మరొకరు ప్రేమించుకోరో. ప్రవక్త వారు అన్నారు, మీ అందరి మధ్య ప్రేమ పెరిగే ఆచరణ మీకు చెప్పనా అన్నారు. మీ అందరి మధ్య ఏం పెరిగే ఆచరణ? ప్రేమ పెరిగే ఆచరణ చెప్పనా. ఏమిటి ఆచరణ అంటే? అల్లాహ్కి నబీ అన్నారు, అఫ్సుస్ సలామ బైనకుం, అత్యధికంగా సలాం చేస్తూ ఉండండి. ఏం చేయాలంట? సలాం చేస్తూ ఉంటే ప్రేమ పెరుగుద్ది. వీడు మనోడైనా మనోడు కాకపోయినా, వాడు మన జమాత్ అయినా మన జమాత్ కాకపోయినా, ఈ జమాత్ ప్రేమలు పెరిగిపోయినాయి. అల్లాహ్ క్షమించుగాక. అయ్యి నేను తప్పు అనను, మన జమాత్ ప్రేమ మనకు ఉండొచ్చు, ఓకే. కానీ ఇతర జమాత్ వ్యక్తి కనపడితే కనీసం అస్సలాము అలైకుం అంటాం. ఏమయ్యా బాధ? అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు ఒక మనిషి వచ్చాడు, అస్సలాము అలైకుం అన్నాడు. అల్లాహ్కి నబీ అన్నారు 10 పుణ్యాలు. మరొక వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని కూర్చున్నాడు. అల్లాహ్కి నబీ అన్నారు 20 పుణ్యాలు. మరొక మనిషి సమావేశంలో వచ్చి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అన్నాడు. అల్లాహ్కి నబీ అన్నారు 30 పుణ్యాలు. ఖురాన్ మజీదులో అల్లాహ్ ఏమన్నాడు? మన్ జా బిల్ హసనతి ఫలహు అషరు అమ్సాలిహా. మీరు ఒక్క మంచి పని చేస్తే అల్లాహ్ 10 పుణ్యాలు ప్రసాదిస్తాడు. ఒక పుణ్యానికి ఎన్ని? లోపలికి రండి. ఒక పుణ్యానికి ఎన్ని భయ్? 10 పుణ్యాలు. 1కి 10. ఇప్పుడు అల్లాహ్కి నబీ అన్నారు అస్సలాము అలైకుం అంటే 10 అన్నారు. 10 పదులు ఎంత? 10 పదులు ఎంత భయ్? 100. 10 పదులు ఎంత? 100. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ప్రవక్త అన్నారు 20 పుణ్యాలు అన్నారు. 20 పదులు ఎంత? 200. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే అల్లాహ్కి నబీ అన్నారు 30 పుణ్యాలు సంపాదించుకున్నాడు అన్నారు. 30 పదులు ఎంత? 300. ఎందుకంటే వదులుకోవడం అవసరమా? ఆడు మనోడు కాదు, మన జమాత్ కాదు, ఇడు మనతో మన జమాత్కి సంబంధం లేనోడు. అవన్నీ మనకెందుకు రా నాయన? చచ్చిన తర్వాత నలుగురు మన భుజం కాయాలి, చచ్చిన తర్వాత మన కోసం దువా చేయాలి. ఎలా బ్రతకాలంటే చచ్చిన తర్వాత ఏ జమాతోడైనా వచ్చి మనకు కందా ఇచ్చేలా బ్రతకాలి. అది బ్రతుకంటే. ఇదేం బ్రతకండి బాబు? అల్లాహ్ క్షమించుగాక. అందుకోసమే మన మధ్య ప్రేమ పెరగాలంటే ఒక పని ఏంటండి? సలాం చేయాలి. రెండోది అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హదియా, కానుకలు ఇచ్చుకుంటూ ఉండండి అన్నారు. ఏమి ఇచ్చుకుంటూ ఉండాలి? ప్రేమ పెరగాలంటే ఏమి ఇవ్వాలి బాయ్? ఈరోజున ఎవరైనా ఎత్తున్నారా?
చెప్పండి, నిజం చెప్పండి. ఇది వరకు రోజుల్లో అయితే ఎవరైనా ఇస్తిమాకి వెళ్ళారనుకో, మామూలుగా మల్లం అనమాట, మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారనుకోండి, టోపీ తెస్తారని చూస్తూ ఉండేవాడిని. మా అన్నయ్య ఇస్తిమాకి వెళ్ళాడు, ఆ టోపీ తెస్తాడు నాకు, మా అన్న ఎప్పుడో తెచ్చాడు, అప్పుడు దిగి నేను పెట్టుకున్నానని చెప్పి చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టోపీ కాదు కదా, చిన్న మెస్వాక్ కూడా దాట్లా, ఎందుకులే అడిగా, అలాగైపోయింది పరిస్థితి. అంటే టోపీ ఉదాహరణ ఇచ్చా. మనం ఏ ప్రదేశంకి వెళ్ళినా మనం ఎప్పుడైతే మన వాళ్ళ కోసం ఏమైనా తెచ్చి ఇస్తా ఉంటామో ఆపస్లో ఒకరికి ఒకరి మధ్య ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది. అందుకే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏంటి? ఒకవేళ ఒక వ్యక్తి చిన్న పువ్వు తీసుకొచ్చి ఒక పువ్వు తీసుకొచ్చి నీకు కానుక గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని కూడా తిరస్కరించకయ్యా అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. చిన్నదే కదా అని పక్కన పెట్టద్దు. లేదు, దాన్ని కూడా నీవు స్వీకరించు. గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉండాలండి. చిన్న సెంటు బాటిల్ కొన్నాం, 30 రూపాయలు లేదా ఒక 50 రూపాయలు అవుద్ది. ఒక మనిషికి అలా గిఫ్ట్ ఇచ్చాం. అలాగా ఎంత ఆనందపడతారు. మన చెల్లో అక్క ఉంది, ఏదో బయటికి వెళ్ళాం, ఒక స్కార్ఫ్ తీసుకొచ్చి ఇచ్చాం, అక్క తీసుకో అని. ఎంత సంతోషపడతారు, ఎంత ఆనందపడతారు. ఏదో అల్లా మనకు ఉమ్రాకి వెళ్ళే భాగ్యం ఇచ్చాడు, ఒక జానిమాత్ తీసుకొచ్చి ఇచ్చాం, పిన్ని తీసుకో అని చెప్పి ఎంత సంతోషపడతారు. ప్రేమలు పెరుగుతాయి. ఒకటి సలాం చేయడం ద్వారా, 2 గిఫ్ట్లు కానుకలు ఇచ్చుకోవడం ద్వారా. భార్య భర్తకి గిఫ్ట్స్, భర్త భార్యకి గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలా. పెళ్ళైందా అవలేదా తెలియదులే, ఇస్తా ఉండాలా. ఇస్తా ఉండడంతో ఇంకా ప్రేమ పెరుగుద్ది. అల్లా మంచి పుణ్యాత్మురాలైన భార్యను ప్రసాదించుగాక. కానుకలు ఇచ్చుకుంటూ ఉండాలా. మూడోది అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ సోదరుడి కోసం అతని పేరు తీసుకొని అతడి వెనక దువా చేయండి, మీ ప్రేమ పెరిగిపోతుంది అన్నారు. ప్రేమ పెరుగుద్ది. మళ్ళీ అతని పేరు తీసుకొని దువా చేస్తూ ఉండాలా. ఈ రోజున దువా చేసేది తక్కువ, కానుకలు గిఫ్ట్స్ ఇచ్చుకునేది తక్కువ. మరీ ఘోరం ఏంటంటే సలాం చేసుకునేది కూడా తక్కువే. సలాం చెప్పడానికి కూడా, అస్సలాము అలైకుం అంటానికి కూడా బాధే. ఇంకా మన అందరి మధ్య ప్రేమలు రావాలంటే ఎక్కడ వస్తాయి పోయి? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా గల్లీల్లో, మదీనా సందుల్లో వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలకి అస్సలాము అలైకుం, చిన్న పిల్లలకి అస్సలాము అలైకుం సలాం చెప్తూ ఉండేవారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. దానికోసమే సోదరులారా, పెద్దలారా, మనం ఈ పనులు చేస్తే, ఈ పనుల ద్వారా మన ఆపస్లో ఒకరికి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ప్రేమ ఆప్యాయతలు పెరిగితే మనం పరిపూర్ణమైన విశ్వాసులు అవుతాము. ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన విశ్వాసులు అయ్యామో అప్పుడు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు స్వర్గానికి వెళ్తారన్నారు. అల్లాహ్ తబారక తఆలా మీకు చెప్పేటువంటి, నాకు ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ఎలా మా ఘోర పాపాలు క్షమించు, ఎలా మా ఘోరమైనటువంటి తప్పులు మన్నించు, ఎలా నేను ఇష్టపడిన జీవితం ప్రసాదించు, ఎలా నేను ఆనందింపజేసుకునే జీవితం ప్రసాదించు, ఎలా మా పూర్తి జీవితం అంతా, మా పూర్తి బ్రతుకంతా నీ సంతోషం కోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఎన్నైతే మాటలు చెప్పబడ్డాయో, ఎన్నైతే మేము విన్నామో అవన్నీ మా జీవితాలలో ఆచరించే భాగ్యం ప్రసాదించు. చెప్పడంలో ఉన్నటువంటి లోపాన్ని క్షమించు, వినడంలో ఉన్నటువంటి లోపాన్ని, పొరపాట్లను క్షమించు. ఎలా నేను జీవితం అంతా కూడా రాజీ చేసుకునే పనుల్లోనే మేము నిమగ్నమై ఉండే భాగ్యం ప్రసాదించు. మా సమయాన్ని, మా భార్య బిడ్డల సమయాన్ని వ్యర్థం అవ్వకుండా రక్షించు. ఎలా ప్రస్తుత సమాజంలో సమయం ఎక్కువగా వ్యర్థం అయిపోతుంది, ఎలా ఆ వ్యర్థం అవ్వకుండా మేము మంచి పనుల్లో, నీ యొక్క ఖురాన్ చదవడంలో, నీ యొక్క నామస్మరణ జికర్ చేయడంలో అత్యధికంగా మా సమయం గడిచే భాగ్యాన్ని ప్రసాదించు. ప్రతి మంచి పని నీ కోసం చేసే భాగ్యం ప్రసాదించు. మా తల్లిదండ్రులకి ఎలా గౌరవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా భార్య బిడ్డలకి ఎలా మంచిగా వారిని చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మాకు మరణం రాకముందే మరణాంతర జీవితాన్ని తయారు చేసుకునే భాగ్యం ప్రసాదించు. ఎలా ప్రళయం ముందు వచ్చేటువంటి విపత్తుల నుంచి మా విశ్వాసాన్ని రక్షించు. ఎలా పాలస్తీనాలో ముస్లింల మీద ఏదైతే దౌర్జన్యం జరుగుతుందో అది అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా పాలస్తీనా ముస్లింల మీద ఎలా ఏవైతే అన్యాయం జరుగుతుందో అది అంతమైపోయే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏ ముస్లింని కూడా
చులకనగా మాట్లాడకుండా రక్షించు, అవమానంగా మాట్లాడకుండా రక్షించు. ఎలా ప్రవక్త వారు ఏ విధంగానైతే ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పారో, ఏ విధంగానైతే ఒకరినొకరు గౌరవించుకోమని చెప్పారో అలా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా మా అందరికీ కూడా సమాధి శిక్షల నుంచి రక్షించు, పులుసరాత్ వంతెన నుంచి మమ్మల్ని రక్షించు, కర్మల పత్రాలు సులభతరమయ్యే భాగ్యం ప్రసాదించు. జన్నతుల్ ఫిర్దౌస్ లో ఎలా పూర్తి ముస్లిం సమాజానికి ఎలా మార్గాన్ని ప్రసాదించు, స్థానాన్ని ప్రసాదించు. పూర్తి ముస్లింలు స్వచ్ఛమైన తోబా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఎలా పూర్తి మానవులకి సన్మార్గం రుజుమార్గం దొరికే భాగ్యం ప్రసాదించు. ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలు దూరపరచు, ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారో వాళ్ళ బాధలు దూరపరచు, ఎంతమంది అయితే అప్పుల్లో ఉన్నారో వాళ్ళ అప్పులు దూరమయ్యే భాగ్యం ప్రసాదించు, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించు. మా యొక్క దుఆని యొక్క దయాకరణతో అంగీకరించు. జజల్లాహు అన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిరహ్మతిక యా రహ్మర్ రహీమ్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎంతమంది అయితే వచ్చారో మీ అందరికీ కూడా జజాకుముల్లాహ్ ఖైర్ భాయ్. అల్లాహ్ తబారక్ తఆలా మనందరి యొక్క ఈ రావడాన్ని, కూర్చోవడాన్ని, వినడాన్ని అంగీకరించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని, ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని. అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమ్రా గ్రూప్ బయలుదేరుతుంది. మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.